టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువడిగలే శరణం. జయ శ్రీకృష్ణ. 29వ పాసురం. కోరికలే లేని స్థితికి ఎలా చేరుకోవాలి మనం అన్నది ఈ పాసురంలో ఆండాళ్ తల్లి చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ 29వ పాసురం 30వ పాసురం ఈ రెండింటిని షాత్తుమురై అని అంటూ ఉంటారనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అసలు ఇంతకీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, దాని గురించి ప్రయత్నం చేయాలి, అది సాధించుకోవాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? జీవిత లక్ష్యం అంటే ఏంటి? మోక్షం. మోక్షం అంటే ఏంటి? కోరికలే లేని స్థితి, న్యూట్రల్ స్టేట్ అన్నమాట. అది ఎలా అన్నది ఇక్కడ ఆండాళ్ తల్లి చెప్తుంది. స్వామి, మేము పొద్దున్నే తెల్లవారకు పూర్వమే మేము లేచి అందరం కలిసి ఒక సమూహంగా ఒక ఐకమత్యంతో అందరం ఒక తాటిపై ఒక సంకల్పంతో నీ నామ సంకీర్తనం చేస్తూ నీ ఉన్న చోటికి వచ్చి నీకు మంగళం పాడాము. మాకేం తెలుసు కృష్ణ, పశువులను కాపుకునేవారం, పశువులు భుజించాకే మేము భుజించేవారము. మేము చేసే ఈ వ్రతం ఫలం ఏమనగా మేము చేసే ఈ ఆంతరంగిక పూజల్ని నీవు స్వీకరించుము కృష్ణ. మాకింకా వేరే ఏమొద్దు, పరానే వాద్యం ఇవ్వు. మరి పరానే వాద్యం ఒకటి పుచ్చుకోవడానికి మేమేం రాలేదు. ఎన్నటికీ జన్మ జన్మలకు నీతో మాకున్న సంబంధం విడిపోవద్దు. మేము నీ సేవ చేసుకోవాలి కృష్ణ, నీ సన్నిధిలో ఉంటాము కృష్ణ. మాకు ఇంకా వేరే ఏమొద్దు, ఏ కోరిక వద్దు, ఏది వద్దు మాకు అంటూ కూడా గోపికలంతా అనన్యమైన భక్తి ప్రపత్తులతోటి శరణు పెడుతూ ఉంటారు కృష్ణుణ్ణి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కొక్క పదాన్ని మనం విడమర్చి ఆ అర్థాన్ని తెలుసుకుంటే ఎంత ఔచిత్యం ఉంటుందో అందులో మనం మాటల్లో వర్ణించలేం. తెల్లవారకు పూర్వమే మేమంతా కలిసి అంటే ఏంటి? తెల్లవారే కంటే పూర్వం ఏముంటుంది మన దగ్గర? అంతా అజ్ఞానం ఉంటుందన్నమాట. తెల్లవారుతున్నప్పుడు ఏంటి? ఒక జ్ఞానం అనేది ఉదయిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి బ్రాహ్మీ ముహూర్తం ప్రాతకాలమే మేమంతా కూడా నిద్రలేచాం. అందరం కలిసి సమూహంగా ఐకమత్యంతో నీ కీర్తి గుణగణాలను కీర్తిస్తూ అందరినీ మేలుకొలుపుతూ అందరం కలిసి నీ దగ్గరకు వచ్చాం కృష్ణ. మరి నిన్ను చేరుకొని నీకు మంగళం పాడాము. మరి మాకు ఈ ఫలం ఏమి అని అంటే మాకేం తెలుసు చెప్పు? గోవులు తిన్నాకే మేము తినేవారం. అంటే వాళ్ళది ఎంత నిర్మలమైన నిశ్చలమైన భక్తి అంటే గమనించండి. అంటే ఇప్పుడు ఇందులో 2-3 రకాల విషయాలు ఉంటాయి, మనం గమనించాలి. అంటే ఎవ్వరికి పెట్టకుండా మనం తినకూడదు అన్నది ఒక ఔచిత్యం. అంటే ఏంటి? ఇప్పుడు గోవులు, పశువులను కూడా దైవంగా భావించి పశువులు తిన్నాకే మేము తింటున్నాము అని ఎంత చక్కగా చెప్తున్నారు చూసారా? అంటే గోవులు కాసుకునేవారు, అవునా? వాటినే దైవంగా భావించి గోవులు భుజించాకే వీళ్ళు భుజిస్తారట. చూసారా? వారికి ఇంకా వేరే లౌకికమైన వేరే ఏ విషయాలు, ఏ వ్యాపారం, ఏ వ్యవహారాలతో వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఎంత నిర్మలమైన మనుషులు అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా అటువంటి నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండాలన్నమాట. సో పశువులు భుజించిన మేము ఇప్పుడు ఇక్కడ నీ దాకా వచ్చాం కృష్ణ. ఇక్కడ మేము ఏం అడుగుతున్నాము? మేము చేసే ఆంతరంగిక పూజని నీవు స్వీకరించము కృష్ణ, వ్రత ఫలాన్ని మాకు అనుగ్రహించు కృష్ణ అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి? చాలామంది అంటూ ఉంటారు, ఏదో వ్రతం చేయాలి అని అంటే అవి సమకూర్చుకోవాలి, ఇవి సమకూర్చుకోవాలి, ఆ నియమాలు ఈ నియమాలు, ఇవన్నీ మాతో కాదబ్బా, మేమేం వ్రతాలు గీతాలు ఏం చేయలేం అని చాలామంది అంటూ ఉంటారు. బాహ్యంగా అవన్నీ చేయడం, వస్తువులు సమకూర్చుకోవడం దేనికి అంటే ఈ కర్మేంద్రియాలు శుద్ధి కోసం. ఇవి కాకపోయినా ఆంతరంగిక పూజ. ఇక్కడ గోపికల హృదయంలో ఏముంటుంది? నిశ్చలమైన భక్తి, ఒక్కటే ఒక సంకల్పం, కృష్ణుని చేరుకోవాలి, కృష్ణ సమాగమం, అదొక్కటే. ఇంకా వీరికి ఏ ఆలోచన లేదు. చూసారా ఎంత చక్కటి భక్తి! అసలు ఆ వాత్సల్యాతిశయమైన ప్రేమ, ఆ నిర్మలమైన ప్రేమ, అది అటువంటి ప్రేమ మనకు ఉండాలి. ఆ ప్రేమ తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. అలా చెప్తారు. సో మేమేదో వాద్యం అడిగాం కదా అని చెప్పి నువ్వు ఇచ్చేస్తే పుచ్చేసుకుని వెళ్ళిపోతాం అనుకున్నావేమో. మేము అలా ఏం వెళ్ళాం. మేము జన్మ జన్మలకు ఎన్నటికీ నీతో మాకు సంబంధం విడవకుండా ఉండే అనుబంధం కావాలి కృష్ణ.
మేము నీ సేవ చేసుకుంటాం, నీ సన్నిధిలో ఉంటాం, నీ పాద సేవ చేసుకుంటాం. చూడు, బంగారు పువ్వుల వంటి ఆ పాదాలను మేము సేవిస్తూ ఉంటాం. బంగారు తామర పువ్వు వంటి ఛాయకల పాద పద్మాలు మాకు శిరోధార్యం అంటూ కూడా ఎంతో చక్కగా వాళ్ళంతా కూడా కీర్తిస్తూ గానం చేస్తూ ఆ పాదాల దగ్గరే ఉండి మాకు ఇంకే వద్దు కృష్ణ, నీ పద సన్నిధి మాకు చాలు, నీ సేవ చేసుకుంటాం, ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించు, మాకు అసలు కోరికలే లేని స్థితిని మాకు అనుగ్రహించు స్వామి అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ మనం ఆ స్థితిని మనం కూడా చేరుకోవాలి. అదే ఆండాళ్ తల్లి చెప్పే విషయం అన్నమాట. ఒక్కొక్క పాసురంలో ఎంతో అద్భుతమైన వైజ్ఞానిక విషయ ఆంతర్యం అద్భుతంగా వర్ణించారనమాట. అది మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. సో 29వ పాసురం శాత్తుమురై పాసురం అంటే ఏంటి, కోరికలే లేని స్థితి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక కోరిక కోరుకున్నాము అంటే కథం, మనం మళ్ళీ బంధము చట్రంలో చిక్కుకున్నట్లే. ఎందుకనంటే కోరికలు గుర్రాలు లాంటివి, అవి ఒకటి తర్వాత ఒకటి అది అన్లిమిటెడ్ అనమాట. అందుకనే వాటికి చెక్ పెట్టాలి, పులి స్టాప్ పెట్టాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది, మన ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు అన్నీ కూడా పరమాత్మని చెంత, ఆ పాదార విందాల ఎంత మనం ఆ సర్వదా ఆ సేవలో తరించామని అనుకోండి. అందుకనే చెప్తూ ఉంటారు, అన్ని సేవ అనేది ఉత్తమమైన మార్గం అన్నమాట. అంటే ఏంటి, భగవద్భక్తులకు మనం సేవ చేసినా కూడా మనం పరమాత్మని సన్నిధికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అనుకోండి, మన వంతుగా ఏదో వాలంటరీ సర్వీస్, అది ఎంత మీకు ఉపకరిస్తుందంటే ఆ భగవద్భక్తులకు మీరు చేసే చిన్నిపాటి సేవ మీకు అనంతమైన పుణ్యాన్ని అందిస్తూ ఉంటుంది. వడ్డన చేయటమో, వారికి కావాల్సిన సౌకర్యాలు అందించటమో, లేకపోతే గుంపులుగా ఉన్న వాళ్ళని సరిచేస్తూ ఒక క్రమ పద్ధతిలో ఉంచటమో, ఏదో మనకు తోచిన చిన్నిపాటి సేవ. అంటే భగవత్ సాన్నిధ్యంలో ఉండటం, అలాగే మనం భగవత్ సేవ చేసుకోవటం, భగవద్భక్తులకు కూడా సేవ చేయటం, ఇదే పరమార్థం. ఇప్పుడు ఇందులో ఏంటంటే కోరికలే లేని స్థితికి ప్రతి ఒక్క భక్తుడు చేరుకోవాలి. అనన్యగతికంగా ఆ పాదార విందాలను శరణు వేడి ఆ శ్రీహరి సన్నిధిలోనే మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ఇది ఆండాళ్ తల్లి తన గోష్ఠితో సమూహంగా కృష్ణుని వేరుకుంటుంది. మమ్మల్ని ఆ విధంగా అనుగ్రహించు కృష్ణ, నీ కోసమే వచ్చాము, నీ సన్నిధిలో ఉండాలని వచ్చాము, నీ సేవ చెయ్యాలని వచ్చాము, ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించు కృష్ణ అంటూ కూడా ఈ శాత్తుమురై పాసురంలో చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. ఇది ఈ పాసురంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.